కోర్టులో జరిగిన సంభాషణ. జడ్జి: నువ్వు ఎప్పుడూ పోలీసుల ఇంట్లోనే దొంగతనం ఎందుకు చేస్తావు అని అడిగాడు దొంగని. దొంగ వాళ్లకు పై ఆదాయం బాగా ఉంటుందని చెప్పాడు. చర్చిలో అంతా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళలో ఇద్దరికీ సిగరెట్ తాగాలనిపించింది. మొదటి అతను ఫాదర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. ఫాదర్ అతనికి అనుమతి ఇవ్వలేదు. తర్వాత రెండో అతను ఫాదర్ దగ్గరికి వెళ్ళి వచ్చి సిగరెట్ వెలిగించాడు. మొదటి అతను ఆశ్చర్యపోయి అడిగాడు, ఫాదర్ని ఏమడిగావు అని. రెండో అతను చెప్పాడు, సిగరెట్ తాగేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చా అని అడిగా. ఆయన ఎల్లవేళలా ప్రార్థన చేసుకోవచ్చని చెప్పాడు. భర్త: రాజ్యం, ఇన్నేళ్ళ నీ కోరిక ఫలించిందే అన్నాడు. భార్య: అత్తయ్య గారికి ఏమైందండి అని అడిగింది. భర్త: అత్తయ్య గారికి ఏం కాలేదు, ఇదిగో తాళాలు, కొత్త ఇల్లు కొన్నాను అన్నాడు. కస్టమర్: నాకు విండ్ ప్రూఫ్ రౌటర్ కావాలి, మీ దగ్గర ఉందా లేదా, తయారు చేసి ఇవ్వగలరా అని అడిగాడు ఐటీ డెవలపర్ని. ఐటీ డెవలపర్: విండ్ ప్రూఫ్ రౌటర్ కావాలా, అది ఎందుకు అని అడిగాడు. కస్టమర్: నా వైఫై సిగ్నల్స్ గాలి ద్వారా అందరికీ చేరిపోతుంది అని చెప్పాడు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ. భర్త: మొన్న మన పెద్దమ్మాయిని చూసి వెళ్ళిన వాళ్ళు ఉత్తరం రాశారు నచ్చలేదని అని భార్యతో చెప్పాడు. భార్య: వాళ్ళింటికి కోడలయ్యే అదృష్టం మన అమ్మాయికి లేదల్లే ఉంది అన్నది. భర్త: ఆ అదృష్టం చిన్నమ్మాయికి ఉన్నట్టుంది, మన చిన్నమ్మాయి నచ్చిందని కూడా రాశారు అని చెప్పాడు. భార్య: ఏమండి, నేను లావుగా ఉన్నాను అని ఈరోజు రన్నింగ్కి వెళ్ళానా, 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ పరిగెత్తలేకపోయాను అని భర్తతో చెప్పింది. భర్త: అవునా, ఈసారి నువ్వు రన్నింగ్కి వెళ్ళినప్పుడు చెప్పు, మన పక్కింటి కుక్కను వదులుతాను, ఏకంగా 10 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు అన్నాడు. తండ్రి కొడుకు మధ్య సంభాషణ. తండ్రి: ఇన్ని తక్కువ మార్కులు వచ్చి తగలబడ్డాయేంట్రా అని అడిగాడు. కొడుకు: ఇవి తక్కువ మార్కులా, ఫెయిల్ అయిన వాళ్ళలో ఇవే హైయెస్ట్ మార్కులు తెలుసా నాన్న అన్నాడు. రచయిత్రి: నా నవల వెలుగు చూడ్డానికి 20 సంవత్సరాలు పట్టింది అన్నది విలేకరుతో. విలేకర్: అబ్బో, చాలా కష్టపడ్డారన్నమాట అన్నాడు. రచయిత్రి: నవల రాయడానికి వారం రోజులే పట్టింది, పబ్లిషర్ దొరకడానికి 20 సంవత్సరాలు పట్టింది అన్నది. పేషెంట్: డాక్టర్, నేను ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి అని అడిగాడు. డాక్టర్: ఇప్పుడే కదా ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, సక్సెస్ అయితే వారం, లేకుంటే అరగంటలో పంపించేస్తాం అన్నాడు. తండ్రి కొడుకు మధ్య సంభాషణ. కొడుకు: నాన్న, ఈరోజు నేను నీ పేరు నిలబెట్టాను తెలుసా అన్నాడు. తండ్రి: కొంపదీసి క్లాస్ ఫస్ట్ వచ్చావా అని అడిగాడు. కొడుకు: లేదు నాన్న, మీ నేమ్ ప్లేట్ కింద పడితే తీసి నిలబెట్టాను అని చెప్పాడు.